నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ 4 గంటలకు పైగా సర్జరీ చేసిన డాక్టర్ల బృందం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆర్టీసీ అధికార యంత్రాంగం నిమగ్నం శ్రీవారి సేవలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమయ్యిందని వ్యాఖ్యలు కుప్పం బీసీఎన్ కళ్యాణ మండపం వద్ద ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు దినేష్ మృతి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 37వ వార్డులో నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కాలనీలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌరచరితారెడ్డి, నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, 37వ వార్డు ఇన్ఛార్జ్ కృష్ణవేణమ్మ, కల్లూరు మాజీ ఎంపీపీ వాకిటి మాధవి, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ జనార్దన్ ఆచారి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజీ గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో బీసీఎన్ కళ్యాణ మండపం వద్ద ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందారు. మృతుడు అత్తూరుకు చెందిన దినేష్ గా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గం లింగాల మండపం అంబకపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బండి శ్రీనివాసులరెడ్డి శబరిమల 7వ మహాపాదయాత్ర పులివెందులకు చేరుకుంది. శుక్రవారం రోజు లింగాల మండలం అంబకపల్లి నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర పులివెందులకు చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, పట్టణ ప్రజలు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు. వరుసగా 7వసారి మహాపాదయాత్ర చేపడుతున్న స్వాములకు అయ్యప్ప ఆశీస్సులు మెండుగా ఉండాలని, మహాపాదయాత్ర సజావుగా సాగాలని, పాదయాత్ర పూర్తయ్యే వరకు స్వాములకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భక్తులు ఆకాంక్షించారు.
యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ విజయవంతంగా ముగిసింది. 4 గంటలకు పైగా కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినట్లు డాక్టర్ల బృందం తెలియజేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మరి కాసేపట్లో యశోద హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలోని దాదాసాహెబ్ కాలనీ వాసులు పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను ఇతర మండలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాను నివారించేందుకు వాగులోకి ఉన్న రహదారికి అడ్డంగా కదకం తీసి ట్రాక్టర్లు వాగులోకి పోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దేవరపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అధికారులకు కమిషన్లు ఇస్తూ ఈ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఇక నుంచి ఈ అరాచకాలకు చరమగీతం పాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. మన మండలంలోని గ్రామాలకు ఇసుక అవసరమైతే స్థానిక అధికారులతో పర్మిషన్ తీసుకొని ఇసుకను తీసుకువెళ్లాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి దేవరపులకు సంబంధించిన వాగులో ఇసుక మాఫియా సంబంధిత గ్రామాన్ని పరిపాలించే నాయకులు 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇసుక దోపిడీ మాఫియా రూపంలో నడవడం జరుగుతుంది. ఏదైతే కరీంనగర్ కానీ అనేక జిల్లాలలో జరుగుతున్న దోపిడీ కేవలం ఈ దేవరపుల గ్రామంలో దాదాసాహెబ్ కాలనీ ఏదైతే కాషావాడ ఉందో దానికి సంబంధించిన 3-4 వ్యక్తుల గుప్పిట్లో ఒక 50 కుటుంబాలు బానిసలై పనిచేస్తూ దోపిడీకి అలవాటు పడి గ్రామాల సంబంధించిన పరిపాలకులకు కమిషన్లు ఇచ్చుకుంటూ ఇన్నాళ్లు అరాచకాలు సాగినాయి. ఇప్పుడు ఏదైతే రైతాంగం కోరుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో తదుపరి తెల్లారే ఇసుక ట్రాక్టర్లను పట్టియడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఇసుక గాడీలు అంటే ఏదైతే కాలువలు కెనాల రూపంలో పానాదులు ఏర్పాటు చేసిరో ఆ పానాదులను ముయ్యడం జరుగుతుంది. వేరే ప్రాంతాలకు తరలించినట్టయితే తగిన చర్యలుంటాయి. అనేక సార్లు ఇదివరకు పరిపాలించే నాయకులు ఇలాంటి కందకాలు తీసిర్రు. మళ్లీ వాళ్ళ లాభదేవీలు చూసుకొని పునర్ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాం, ఏ నాయకుడైనా ఏ శక్తి ఉన్నా ఎంత లావటాడైనా ఈ దేవరపుల వాగు నుంచి వెళ్ళి ఇసుకపోయే ప్రసక్తే లేదు. నేను దయచేసి చెప్తున్నా,
కాశవాడ సోదరులకు కూడా మా కుటుంబ సభ్యులే వాళ్ళు కూడా. ఈ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ ఇసుక దోపిడికి అలవాటు పడ్డవారు ఎవరైనా మళ్లీ పునరావృతం అయితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. దానికి పశ్చాత్తాపం పడ్డా కానీ క్షమాభిక్ష ఉండదు, తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్ లారీ ఢీకొన్న ఘటనలో 4 గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారము కొత్తూరు పంచాయతీకి చెందిన ట్రాక్టర్ కార్మికులతో వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 4 గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చూసుకోక ఏం కాదు పైన కూర్చోండి. డాబాల కాడ ఆపుకొని సార్ బాపట్ల జిల్లా వేటపాలెం మత్స్యకారుల వలకు ఓ మిసైల్ వింత వస్తువు దొరికింది. పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామం సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఎయిర్ ఫోర్సుకు సంబంధించిన ఒక మిసైల్ దొరికింది. దానిని బోటులో ఒడ్డుకు తీసుకువచ్చి మైరిన్ పోలీసులకు అప్పగించారు. అది బాపట్ల సూర్యలంకలోని ఎయిర్ ఫోర్స్ వారికి సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు. సూర్యలంకలో గత కొన్ని రోజులుగా వాయు కాల్పులపై డిఫెన్స్ వారి శిక్షణ జరుగుతుంది. మిసైల్ను స్వాధీనం చేసుకున్న మైరిన్ పోలీసులు దానిని సూర్యలంక డిఫెన్స్ అధికారులకు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది. ఈ నెల 9వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సోలోమన్ మాట్లాడుతూ మహిళలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఆదిలాబాద్ రీజన్ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ జిల్లాలలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు ఎక్కేటువంటి ప్రయాణికులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ మాట్లాడుతున్నాను. రేపటి నుంచి 8వ తారీఖు డిసెంబర్ 2023 నుంచి 9వ తారీఖు డిసెంబర్ 2023 నుంచి పల్లె వెలుగు మరియు డిస్ట్రిక్ట్ ఎక్స్ప్రెస్ సర్వీసులలో మహిళలందరికీ కూడా మరి ఉచితంగా ప్రయాణం చేయడానికి వారి దగ్గర ఎలాంటి టికెట్ డబ్బులు వసూలు చేయకుండానే వాళ్ళని ఉచితంగా ప్రయాణం చేయడానికి మరి రేపటి నుంచి చేస్తున్నాము. కాబట్టి ఇదంతా మరి ప్రయాణికులందరూ మాతోటి సహకరించి మరి మా ఆర్టీసీ బస్సులో మీరు ప్రయాణించి మరి మేము ప్రజలకు సేవ చేయడానికి, ప్రయాణికులకు సేవ చేయడానికి మరి మేమంతా ఉన్నాము. కాబట్టి మాతోటి మీరు సహకరించండి. తర్వాత మేము తప్పకుండా మీకు సేవ చేయడానికి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మరి మేము తప్పకుండా మేము
ఎప్పటికప్పుడు మేము మరి రూట్ల మీద మేము చూస్తూ ఉంటాము కాబట్టి సో తప్పకుండా ఈ సౌకర్యాన్ని మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా మరి తీసుకొని మరి సద్వినియోగం చేసుకొని మరి హ్యాపీగా ఆనందంగా మరి మీరు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి మీరు సుఖంగా మరి ప్రయాణం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ శనివారం ఉదయం తిరుమలలో సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత ఆయన ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమయ్యింది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాప్రభుత్వం వచ్చింది. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మిషన్ భగీరథ ఫెయిల్ అయింది. ఎక్కడా మంచినీరు రావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముప్పు బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు. 10 సంవత్సరాలలో ప్రజాధనం దుర్వినియోగంపై వైట్ పేపర్ తీసుకురావాల్సి ఉంది. అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో రాజకీయాలకు దుర్వినియోగం చేశారు. ధరణి పోర్టల్తో కల్వకుంట్ల కుటుంబం భూదందాకు పాల్పడింది. రాష్ట్రంలో దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించానని అన్నారు. फोटो दे रहे हैं सर डेल फोटो सर 1 सेकंड सर Very nice. सर हाँ वसंत ना चलो Congratulations. All the best for your future. आजा ఉన్నారు కానీ we could not speak. All the best. Hope you do so much for the people. Yes, thank you. फोटो Thank you. Thank you. తిరుమల శ్రీవారిని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దర్శించుకున్నారు. రాత్రి తిరుమల వెళ్లిన వీరు ఇవాళ స్వామివారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. లాలూ స్వామివారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లాలూ కుటుంబానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా తీర్థ ప్రసాదాలను టీటీడీ సిబ్బంది అందజేశారు.
आगे भाई चलो పంపిస్తాను చల్ విజువల్ తొక్కునా Go to that check and ask if somebody you want to ask depression. Go to that check. बोल दीजिए पापा ना वेट ना बोलते हैं ना चलो वो कहाँ है क्या कैसा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ. 4 గంటలకు పైగా సర్జరీ చేసిన డాక్టర్ల బృందం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆర్టీసీ అధికార యంత్రాంగం నిమగ్నం. శ్రీవారి సేవలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమయ్యిందని వ్యాఖ్యలు. కుప్పం బీసీఎన్ కళ్యాణ మండపం వద్ద ద్విచక్ర వాహనాన్ని బొలెరో. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు దినేష్ మృతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.